మంచిగా ఉంది. బట్ అన్నీ ఫ్రీ ఇస్తున్నారు, అదే మంచిగా లేదు. అన్నీ ఫ్రీ ఇస్తే పని చేయని మానేస్తారు. ఏమైనా అంటే ఏమైనా లోన్లు ఇవ్వాలి, లేదంటే రోజ్గార్ ఇవ్వాలి, అప్పుడు మంచిగా ఉంటుంది అనుకుంటాం. గ్యారంటీలు అయితే బాగాలేదంటురా? గ్యారంటీ బాగాలేదు. అలాగే కర్ణాటకలో కూడా ఈ 6 గ్యారంటీలు మంచిగా అమలు అవుతున్నాయి, ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు అని అంటున్నారు. బేసికలీ నేను కర్ణాటక నుంచి వచ్చినాను. ఫ్రీ అన్నారు, బట్ ఏం చేశారంటే కరెంట్ బిల్ ఎక్కువ అయింది, బస్ ఛార్జ్ ఎక్కువ అయింది, అన్నీ ఎక్కువ చేశారు. ఫ్రీ చేశారు, మళ్ళీ ఎక్కువ అమౌంట్ బస్ ఛార్జ్ అన్నీ ఎక్కువ అయింది కర్ణాటకలో. బస్ ఛార్జు ఆడవాళ్ళకి ఫ్రీ కదా, ఎవరి మీద ఎక్కువ చేసారు ఛార్జు? అంటే ఇప్పుడు మగవాడ పోతాడు కదా, బస్ ఛార్జ్ ఎక్కువ అయినాయి. కరెంట్ బిల్ యూనిట్కి 3-4 రూపాయలు ఎక్కువ చేశాడు. అంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ, తర్వాత 200 యూనిట్లకు ఎక్కువ వాడితే ఎక్కువ రేట్ చేశారా? మేబీ అది అందరికీ లేదనుకుంటున్నా. ఎవరెవరికి బీపీఎల్ కార్డు ఉంది అందరికీ ఫ్రీ ఉంది. అలాగే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500 ఇస్తున్నారా మీ కర్ణాటకలో? లేదు, 500 లేదు. 1100 సంథింగ్ ఉంది, 1100-1000 ఉంది. అక్కడ తెలంగాణలో అమలు చేస్తాం మహాలక్ష్మి పథకం, గ్యాస్ సిలిండర్ 500కే, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అంటున్నారు. అది అమలు అవుతుందా తెలంగాణలో? ఏమో అవుతుందేమో. ఐ థింక్ ఎంపీ ఎలక్షన్ వరకు చేసొచ్చు, తర్వాత ఏం గ్యారంటీ లేదు నాకు కంటిన్యూ అవుతుందని. ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు డబ్బు అంతా? అంటే ఈ పథకాలకు 60,000 కోట్లు కావాలంట, అది అమల్లోకి సాధ్యం అవుతుంది అంటారా? సాధ్యం కాదు బ్రో. చేసొచ్చు, బడి మాకే ట్యాక్స్ ఎక్కువ చేస్తారు. మా నుంచి డబ్బు తీసుకొని మాకే అంటే ఫ్రీలో ఇచ్చేస్తారు అంతే. అంటే ఇవన్నీ ఫ్రీగా ఇస్తామని బయటకు చెప్పుకుంటూ వేరే నిత్యావసర సరుకుల మీద రేటు పెంచుతారు అంటున్నారు. అవునవును. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఇక్కడ తెలంగాణలో రైస్ బియ్యం ఒక ప్యాకెట్ తీసుకొస్తే 1300-1400, ఇప్పుడు 1700 అయింది డైరెక్ట్. ఇప్పుడు 400 పెంచేశారంటారు. 300-400 పెంచేశారు ఎలక్షన్ తర్వాతనే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే. అంటే మరి ఈ ఫ్రీ పథకాలు కాకుండా మరి ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రోజ్గార్ ఇవ్వాలి, ఎవరెవరు కొంచెం బిజినెస్ చేయాలనుకుంటున్నారో లోన్ ఇవ్వాలి, రైతురికి మంచి చేయాలి. పొలంలో చేస్తారు కదా, అది రేట్ కొంచెం ఇప్పుడు రైతులు పండించే పంటలకు కానీ వీటికి ఎక్కువ రేట్లు ఇచ్చి, అలాగే వాళ్ళకు లోన్లు ఇవ్వడము, పశువులకు కానీ వీటికి లోన్లు ఇస్తే వాళ్ళు ఆ పశువులు తెచ్చుకొని అలా బిజినెస్ చేసుకుంటారని అంటున్నారు. అవును, ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ చాలా సబ్సిడీ చేస్తున్నాయి. బట్ అది సబ్సిడీ ఏమంటారు, ఎవరు కార్యకర్తలు ఉంటారు, కాంగ్రెస్ కానీ, జేడిఎస్ కానీ, లేదంటే టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కార్యకర్తరే అది లోన్ చేసుకొని కార్యకర్తరే అది సబ్సిడీ ఏమేమి గవర్నమెంట్ స్కీమ్ ఉన్నాయి, ఓన్లీ కార్యకర్తరికి అది బెనిఫిట్స్ ఉంది. నార్మల్ పబ్లిక్కి బెనిఫిట్స్ లేదు. అంటే ఏదైనా పథకాలు తీసుకొస్తే ఇట్లా రైతు బంధు కానీ, దళిత బంధు కానీ ఓన్లీ అందులో పనిచేసే కార్యకర్తలకే వస్తుందంట. అవును. అలాగే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ బీజేపీ గెలుస్తుందా, లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా, జేడీఎస్ గెలుస్తుందా, టీఆర్ఎస్ గెలుస్తుందా? అంటే సెంట్రల్లోనా లేదా సెంట్రల్లో బీజేపీనే వస్తుంది అనుకుంటున్నాను. ఎక్కువ సీట్లు కర్ణాటకలో ఏ సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎక్కువ వస్తాయి? తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? కర్ణాటకలో బీజేపీనే ఎక్కువ వస్తాయి. లాస్ట్ టైం 25 వచ్చినాయి, అబౌట్ 20 వస్తాయి ఈ టైం కూడా బీజేపీకి. ఎందుకు అక్కడ అధికారంలో కాంగ్రెస్ జేడీఎస్ ఉంది కదా? ఉంది, బట్ సెంట్రల్లో పని ఎక్కువ అవుతున్నాయి. మా జీడిపి కూడా మంచిగా ఉంది, మళ్ళీ ఎకనామీ 5 ఉంది. వరల్డ్ ఎకనామీ మనది 5th నెంబర్లో ఉన్నాం మనం. మళ్ళీ మోదీ గారు గ్యారంటీ ఇస్తున్నారు, నేను 3rd టైం పిఎం అయితే నెంబర్ 3 తీసుకొని వస్తా ఎకనామీ అంటున్నారు, చూడాలి. మళ్ళీ అలాగే తెలంగాణలో ఎంపీ సీట్లు ఎవరికి ఎక్కువ గెలవబోతున్నారు? తెలంగాణలో ఐడియా లేదు బ్రో. ఏదో ఒక పార్టీ చెప్పండి. టీఆర్ఎస్ వచ్చొచ్చు. ఎందుకు టీఆర్ఎస్? అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా. అధికారం ఉంటే ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నారు కదా, చాలామందికి నష్టలేదు. ఫ్రీ పని కూడా ఎక్కువ అయింది కదా, రేటు కూడా, అందుకు నష్టలేదు అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు 2 పథకాలే ఆర్టీసీలో ఫ్రీ ఉన్నది అని మహిళలు చాలా మెచ్చుకుంటున్నారు. అలాగే ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచారు. ఇప్పుడు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టేప్పుడు గవర్నర్ తమిళసై కూడా ఏమన్నదంటే అతి త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే
500కి సిలిండర్ ఇస్తామని అంటున్నారు. ఇలాంటి 4 హామీలు మంచిగా వస్తే త్వరలో 2500 పింఛన్ కూడా ఆడవాళ్లకు మహాలక్ష్మి పథకంలో ఇస్తామంటున్నారు. ఇవన్నీ మంచి పథకాలు పెట్టినాక మరి లోక్సభలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుంది కదా. లోకసభ వేరే, ఇక్కడ స్టేట్ అంటే ఎంపీ వేరే, మళ్ళీ ఎమ్మెల్యే వేరే. అంటే సెంట్రల్లో చూస్తారు మరి పని మంచి జరుగుతుందా లేదా. సెంట్రల్లో అయితే మరి మోదీని చూసి మరి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ తెలంగాణలో? లాస్ట్ టైం 4 ఏమో వచ్చినాయి తెలంగాణలో, ఇప్పుడు 10 ఎక్కువనే ఛాన్స్ ఉన్నాయంటారా? +10 వస్తాయి. +10 వస్తాయి, ఆరామ్సే వస్తాయి. ఇప్పుడు అలాగే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏమంటారు అంటే కృష్ణా వాటాలో మాకు కృష్ణా వాటా పట్టించుకోవడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ వాటా ఏపీ వాళ్ళకు నీళ్ళు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. ఇప్పుడు బహిరంగ సభ కూడా నల్గొండలో పెట్టబోతున్నాడు, అది నిజమేనా అంటున్నారా? ఏం గురించి నాకు ఐడియా లేదు. బట్ మా కర్ణాటకలో కావేరీ వాటర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, తమిళనాడుకి కంటిన్యూస్లీ వాటర్ ఇస్తుంది. ఎంత ఫైట్ చేస్తే కూడా ఆపుతలేదు, ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా అలాగే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు 6 నెలల్లో మళ్ళీ కూల్చబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఉండదు. 6 గ్యారంటీలు అసలు అమలు కావు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని హరీష్ రావు కేటీఆర్ అంటున్నారు, ఇది నిజమే? వస్తుందా? వచ్చే ఛాన్స్ ఉందా? నాకు ఐడియా లేదు, ఆ గురించి ఐడియా లేదు. చూడాలి మళ్ళీ ఏమవుతుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కరెక్టేనా మన తెలంగాణలో? నాకు నచ్చలేదు. టీఆర్ఎస్ ఓకే, మంచి చేస్తూ ఉండి, ఐటీ సెక్టర్ మంచిగా ఉంది, మంచి చేసింది టీఆర్ఎస్. కాంగ్రెస్ ఇప్పుడు చూడాలి ఏం చేస్తుందో లేదు. బీఆర్ఎస్ వస్తేనే బెటర్ ఉంటుండేనా తెలంగాణ? టీఆర్ఎస్ వస్తేనే బెటర్, ఎందుకంటే రైతులకి మంచిగా పొలంలో బోర్ ఉన్నాయి, రైతు బంధు ఇచ్చాడు, మంచి చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూడాలి కాంగ్రెస్ ఇప్పుడు 3 మంత్స్ 4 మంత్స్ అయింది, ఇప్పుడు చూడాలి ఏమవుతుంది.